సారీ అమ్మా. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. మీరు చదువుకోమని డబ్బులు పంపిస్తుంటే నేను మటుకు ఇక్కడ చదువుకోకుండా సినిమా మీద ఉన్న పిచ్చితో నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ సినిమా ఛాన్సుల కోసం ఎంతో ట్రై చేశాను, కానీ ఇక్కడ నాకు డైరెక్టర్గా ఛాన్సులు రావడం లేదు. కొత్త వాళ్ళకి ఇక్కడ డైరెక్టర్గా ఛాన్సులు ఇవ్వడం లేదు. అందువలన నేను డైరెక్టర్గా విఫలమయ్యాను. నేను ఒక గొప్ప డైరెక్టర్ని అయ్యి చెల్లి కళ్ళ ఆపరేషన్ చేయించాలనుకున్నాను, కానీ నేను చేతకాని అన్నయ్యలా చనిపోతున్నాను. నేను చనిపోయిన కొన్ని నిమిషాలకు నీకు ఒక ఎంఎంఎస్ వస్తుంది. అప్పుడు నీవు నా వద్దకు వచ్చి నా యొక్క కళ్ళను చెల్లికి అమర్చండి. నేను చనిపోయిన ఆ కళ్ళతో నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాను. సో ఐ వాంట్ టు లివ్ దిస్ వరల్డ్. సూసైడ్ చేసుకోవద్దని ఎన్నో కథలు రాసుకున్నాను, కానీ ఈరోజు నేనే సూసైడ్ చేసుకుంటున్నాను. సారీ అమ్మా. సారీ అమ్మా. చచ్చిపోరా, చచ్చిపో. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా? నిన్న నైట్ నీ రూమ్కి వచ్చాను రా, అప్పుడు తెలిసింది నాకు. సిగ్గులేదా నీకు? సినిమా ఛాన్సులు రాబోతే చచ్చిపోవాలరా? ఇలా ఆలోచించబట్టారా? రోజుకి 100 మంది చచ్చిపోతున్నారు. చేతులు కాళ్ళు నిక్కులాంటి వాళ్ళే ధైర్యంగా బ్రతుకుతుంటే నీలాగా అన్ని ఉన్న వాళ్ళు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటారు? ఇండియా బ్యాడ్ దేశం రా, ఇక్కడ ఎవరికి కూడా సరైన జాబులు కూడా లేవురా. అందుకేరా నాలాంటి వాళ్ళు అందరూ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవర్రా చెప్పింది ఇండియా పేద దేశం అని? రే, ఇక్కడ పాపులేషనే కాదు, సూసైడ్ మరణాలు కూడా ఎక్కువే. ప్రతి 40 సెకండ్లకు ఒక మనిషి సూసైడ్ చేసుకుని చనిపోతున్నాడు. ఆ సూసైడ్ మరణాలు ఆపగలిగితే ఇండియా ఎప్పుడో సంపన్న దేశం అయి ఉండేదిరా. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని చదువుకున్నాం. సూసైడ్ మరణాలు ఆపగలిగితే ఇండియా ఎప్పుడో డెవలప్డ్ కంట్రీగా మారేది. నీ సూసైడ్ మరణాన్ని ఆపే ఇండియాని డెవలప్డ్ కంట్రీగా మార్చో. నమస్తే సార్, మేడం అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులు ఆపడం కోసం ఈ షార్ట్ ఫిల్మ్ చేశాము. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్లు చదివితే చాలు, రోజుకో సూసైడ్ న్యూస్. 10th క్లాస్ ఫెయిల్ అయితే సూసైడ్, లవ్ ఫెయిల్ అయితే సూసైడ్, పేరెంట్స్ కొడితే సూసైడ్,
జాబులు రాకపోతే సూసైడ్. ఎందుకు ఎందుకు అలా చేస్తున్నారు? ప్రతి దానికి చావే పరిష్కారం కాదు. చనిపోదాం అనుకునే వ్యక్తి ఒక్కసారి నేను ఎందుకు చనిపోవాలని ఆలోచించండి చాలు. ప్లీజ్, నిజంగా మీకు చనిపోయేంత కష్టమే వస్తే ప్లీజ్ సర్వ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ ఆర్ డొనేట్ యువర్ ఆర్గన్స్. థ్యాంక్ యూ. జై హింద్.